తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వారాహి నవరాత్రుల విశిష్టత గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో వారాహి నవరాత్రులు ఎలా చేయాలో, ఏం చేయకూడదో, ఏ ఏ వస్తువులు సిద్ధం చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు వారాహి అమ్మకి పూజ చేసే ముందు మీ మనసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. మీ ఇంటికి ఎవరైనా ఒక VVIP సెలబ్రిటీ లేదా మీ మనసుకి బాగా దగ్గరైన వారు వచ్చి మీ ఇంట్లో ఒక 9 రోజులు ఉంటానంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతకంటే ఎక్కువగా మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలి. ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తూ ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాం, అలానే సంతోషంతో ఎదురు చూడాలి మనం అమ్మ కోసం. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు మనం ఎలా నీట్గా, క్లీన్గా, అందంగా అలంకరించుకుంటామో అలాగే ఇల్లంతా అమ్మవారికి వెల్కమ్ చెప్తున్నట్టుగా పెట్టుకోవాలి. అలంకరణ అంటే పెద్ద పెద్ద అలంకరణలు కాదు, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంటి ముందు నిండైన ముగ్గు, గడపకి పసుపు, వీలైతే 4 తోరణాలు. ఇక పూజా మందిరాన్ని, మనకి పూజా మందిరం అయినా అది అమ్మకి మనం ఇచ్చే ఆతిథ్యం కనుక కొంతమంది పూజ మధ్యలో బయటకు వెళ్ళి అవి ఇవి తెస్తూ ఉంటారు. అమ్మ ముందు మనం కూర్చున్నాక 1 నిమిషం ఆగమ్మా అంటామా, లేదంటే ముందే అన్నీ సిద్ధంగా పెట్టుకుంటామా? కాబట్టి పూజ చేసే ముందు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా వారాహి అమ్మ ఫోటోను కానీ వారాహి అమ్మ విగ్రహాన్ని పెట్టి కానీ పూజించాలంటే మీ మందిరంలో ఉంచుకునే ఏ విగ్రహం అయినా మీ బొటన వేలు పరిమాణాన్ని మించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఫోటోను మాత్రం కదపకూడదు. మీరు ఏ విగ్రహాన్ని అయితే పూజిస్తున్నారో లేదా ఫోటోనైతే పూజిస్తారో ఆ విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు కదపకూడదు. కలసం పెట్టుకునే సాంప్రదాయం ఉంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. అది రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ, వెండి చెంబుతో కానీ మీ శక్తి కొలది కలశ స్థాపన చేయండి. 2 దీపాలతో దీపారాధన చేస్తే చాలు. రోజువారీ దీపపు కుందులైనా పర్వాలేదు. సూర్యాస్తమయం తర్వాత వారాహి పూజ మొదలుపెట్టండి. ఆ సమయంలో వారాహిదేవి శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక ముందుగా ఆచమనం చేసి సంకల్పం, ఉద్దేశం చెప్పుకొని వారాహిదేవికి మీ కోరికలను తెలియజేయండి. తర్వాత వారాహిదేవి ఫోటో లేదా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయండి. ఇది వారాహి నవరాత్రుల మొదటి రోజు చేస్తే సరిపోతుంది. వారాహిదేవికి షోడశోపచార పూజ, 16 ఉపచారాలు, పువ్వులు, నగలు సమర్పించడంతో సహా 10 ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత వారాహిదేవికి అంగపూజ చేయాలి. తర్వాత చాలా ముఖ్యమైన చిన్న స్తోత్రమైన వారాహి స్తుతిని పఠించండి. మీకు సమయం ఉంటే వారాహి అష్టోత్తరం, వారాహి కవచం కూడా పఠించండి. ప్రత్యామ్నాయంగా మీరు అవి చదవలేని వాళ్ళు వారాహి 16 పేర్లను పఠించవచ్చు. మీరు ఈ స్తోత్రాల్లో దేనినైనా పఠించేటప్పుడు వారాహిదేవికి పువ్వులు సమర్పిస్తూ ఉండండి. ఇది ప్రతిరోజు చేయాల్సిన పని. ఇక మీకు అలవాటు ఉన్నట్టయితే కనుక లలితా సహస్రనామం కూడా పఠించవచ్చు. ఎందుకంటే వారాహిదేవి, లలితాదేవి ఇద్దరు ఒకటే. వారాహిదేవి, లలితాదేవి నేను అనే అహం నుంచి జన్మించారు కనుక సో మీరు లలితా సహస్రనామం కూడా నిరభ్యంతరంగా చదవచ్చు. దీని తర్వాత దీపం, ధూపం, నైవేద్యం మొదలైన వాటితో పంచోపచార పూజ చేయండి. వారాహిదేవికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిరోజు సాంబ్రాణి ధూపం పొగను అందించాలని గుర్తుంచుకోండి. వారాహిదేవి పూజలో ధూపం ప్రత్యేకం. ధూపం నివేదించడానికి కూడా మంచి సుగంధభరిత ధూపాలను ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే వారాహి అమ్మవారికి ధూపాన్ని స్వీకరించడం అంటే చాలా ఇష్టం. మనం అందించేది స్వచ్ఛమైనదిగా ఉందనుకోండి, మన ఫలితం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. నైవేద్యం కోసం ప్రతిరోజు వారాహిదేవికి బెల్లం పానకం నైవేద్యం అందించండి. మీరు మొత్తం వారాహి నవరాత్రులు ఆచరించాలనుకుంటే కనుక వారాహిదేవికి పులిహోర, చక్కెర పొంగలి లేదా కట్టు పొంగలి వంటి బియ్యంతో చేసిన వంటకాలను ప్రతిరోజు సమర్పించండి. సమర్పించినట్టయితే కనుక చాలా మంచిది. మీరు ఏది సమర్పించినా బెల్లం పానకం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అది ఆవిడ ఫేవరెట్ కాబట్టి. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిథులకు వాళ్ళకి బాగా ఇష్టమైన వంటకాలను చేసి పెట్టాలనుకుంటాం కదా, అలానే ఇది కూడా. 9 రోజులు ఈ నియమాలను పాటించండి. చివరి రోజున వారాహిదేవికి ఉద్యాపన చేయండి. ఇంటికి వచ్చిన అతిథుల్ని ఒట్టి చేతులతో పంపించకుండా మన శక్తి కొలిది ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాం కదా, అలానే వారాహిదేవికి కూడా చీర, బ్లౌజు పీస్ పెట్టండి. 9 రోజులు మీ ఇంట్లో ఉండి ఆమెను పంపించే ముందు మీరు చీర, బ్లౌజ్ పీస్ని అందించినట్టే. వారాహిదేవికి సౌభాగ్య వస్తువులు అంటే మన ఇంటికి ఎవరైనా పెళ్ళైన ఆడపిల్లలు వచ్చారనుకోండి, మనం నార్మల్గానే సౌభాగ్య వస్తువులు పెడతాం కదా, చీర, బొట్టు, పసుపు, కుంకుమ, ఇలాంటివన్నీ, గాజులు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అలాగే. సో కాబట్టి వారాహిదేవికి కూడా సౌభాగ్య వస్తువులు, తాంబూలం, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, ఏవైనా నగలు ఇక చెప్పుకుంటూ పోతే మీ ఓపిక బట్టి పెట్టండి. మీరు కనుక చీరని సమర్పించలేకపోతే కనీసం పసుపు బ్లౌజ్ పీస్ని సమర్పించండి. అమ్మవారికి సమర్పించిన చీర తిరిగి అమ్మ ప్రేమగా మీకే మళ్ళీ ఇచ్చినట్టుగా భావన చేస్తూ మీరే కట్టుకోవచ్చు.
ఈ విధంగా 9 రోజులు అమ్మకి సకల మర్యాదలతో ఇంటికి రమ్మని పిలిచి అందంగా అలంకరించి ఇష్టమైనవన్నీ వండిపెట్టి అమ్మ ఆశీస్సులు తీసుకొని వెళ్ళేటప్పుడు మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ రా అమ్మ అని చెప్దామా? మరి ఈ వారాహి నవరాత్రులు ఈ విధంగా ఫినిష్ చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.